నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5వ రోజు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. రైతు భరోసా, రాష్ట్ర అప్పులపై స్వల్పకాలిక చర్చ. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. తుక్కు గోదాములో చెలరేగిన మంటలు. జానపద కళాకారుడు మొగలయ్య కన్నుమూత. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస. జమిలి ఎన్నికలపై 31 మందితో జేపీసీ ఏర్పాటుకు ప్రతిపాదన. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మందికి చోటు. సరిహద్దుల్లో భారత్ చైనా శాంతి మంత్రం. టిబెట్ తీర్థయాత్ర పునః ప్రారంభానికి అంగీకారం. భూములకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ భూభారతికి శ్రీకారం చుట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ప్రవేశపెట్టిన కొత్త ఆర్ఓఆర్ బిల్లులో కీలక అంశాలు ఉన్నాయి. కొత్త చట్టం పార్ట్ బిలోని 18 లక్షల ఎకరాల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని, ఆబాది గ్రామఖండం భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. తప్పులు జరిగితే అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ధరణిలోని 33 మాడ్యూల్స్ పరిష్కరించలేని సమస్యల్ని భూభారతిలో 6 మాడ్యూల్స్తోనే సరిచేస్తామని సర్కార్ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం 2020లో అనేక లోపాలు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారానికే భూభారతిని తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. ధరణి వల్ల ఉత్పన్నమైన అనేక ఇబ్బందులకు కొత్తగా తేనున్న చట్టంలో పరిష్కారం చూపించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఆబాద్ గ్రామకంఠం భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామన్నారు. మ్యుటేషన్లో ఏదైనా పొరపాటు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారు. వారసత్వం, వంశపారంపర్య భూములు, సేల్ డీడ్ కాక మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీఓకు ఇచ్చారు. 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్ ద్వారా వచ్చిన 9.24 లక్షల సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని సర్కారు పేర్కొంది. దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకు భూ ఆధార్ నంబర్ కేటాయిస్తామంది. 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపై అదే విధంగా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పాలనలో భ్రష్టుపట్టిన రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తామని సర్కారు తెలిపింది. భూ వివాదాల అర్జీలకు, అప్పీళ్ల కోసం ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి మరిన్ని పెంచనున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ప్రత్యామ్నాయాన్ని చట్టంలో పొందుపరిచారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులను శిక్షించే అధికారాన్ని కొత్త చట్టంలో కల్పించారు. భూభారతి ఆర్ఓఆర్ బిల్లు 2024లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో మాన్యువల్ పహాణీలో 32 కాలమ్స్ ఉండగా ధరణిలో ఒకే కాలంకు కుదించారు. భూభారతిలో 11 కాలమ్స్ తేనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త వ్యవస్థలో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల సమాచారం తెలుసుకోవచ్చు. అన్యాక్రాంతం అవుతున్న భూముల వివరాలను సర్కారు దృష్టికి తేవచ్చు. భూభారతిలో దరఖాస్తు చేసుకున్న రైతుల మొబైల్ నెంబర్లకే అప్డేట్స్ వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. ధరణి ద్వారా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూభారతి ద్వారా బయటపెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ భూముల వివరాలను సరిచూస్తామన్నారు. సర్కారు భూముల్ని ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని పొంగులేటి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ 5వ రోజు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. సభలో నేడు భూభారతి బిల్లు సహా రైతు భరోసా, రాష్ట్ర అప్పులపై చర్చ జరగనుంది. శాసనసభలో ప్రశ్నోత్తరాల తర్వాత అటవీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన గత ఆర్థిక ఏడాది వార్షిక నివేదిక మంత్రి కొండా సురేఖ ప్రవేశపెడతారు. ఆ తర్వాత భూభారతి బిల్లుపై చర్చ కొనసాగుతుంది. మున్సిపాలిటీల సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ సవరణ బిల్లు కూడా సీఎం సభ ముందు ఉంచుతారు.
చేస్తారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత రాష్ట్ర అప్పులు, రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది. అటు శాసన మండలి కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రభుత్వ సలహాదారుల నియామకానికి సంబంధించి గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును శాసనసభ ఆమోదించింది. సలహాదారుల నియామకం విషయంలో తెలంగాణ జీతాలు, పింఛన్ చెల్లింపు, నిరర్హతల తొలగింపు చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సలహాదారులుగా నియమించినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్ట సవరణ చేపట్టారు. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా బిల్లును స్వాగతించింది. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, పీఆర్సీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. అనంతరం బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మాదన్నపేట చౌరస్తాలోని ఓ తుక్కు గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. బలగం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగలయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన బలగం సినిమా క్లైమాక్స్ లో మొగలయ్య భావోద్వేగభరితమైన పాట పాడి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వరంగల్లోని సంరక్ష ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు తగ్గుతున్నాయి. చలి ధాటికి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. COPD లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు నిత్యం ఆయాసం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇటీవల న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? న్యూమోనియా కేసులు పెరగడానికి గల కారణాలపై ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. చలికాలం వచ్చిందంటే చాలు ఏటా లంగ్కి సంబంధించి అనారోగ్య సమస్యలతో ఎంతో మంది ఆసుపత్రులు బాట పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈసారి టెంపరేచర్లు బాగా పడిపోతున్నాయి. హైదరాబాద్లో మరీ దారుణంగా ఉందని చెప్పొచ్చు పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, COPD అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏమేరుకుందనే విషయాన్ని తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ గారు. మరిన్ని వివరాలు ఆవిడ మాటలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సీజన్ వచ్చిందంటే ఎప్పుడు బాగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, కాఫ్, కోల్డ్ ఇట్లాంటివన్నీ కూడా. ఈ సీజన్లో నార్మల్ పీపుల్ కాకుండా COPD కానివ్వండి, లంగ్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ సీజన్లో ఎస్పెషలీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్థమా పేషెంట్స్, COPD పేషెంట్స్, లేక ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే పోస్ట్ కోవిడ్ పల్మనరీ ఫైబ్రోసిస్ లేదా హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ ఇట్లా ఉన్న పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలి వల్ల యాజ్ ఇట్ ఈజ్ ఉన్న జబ్బు కూడా ఎక్కువ అవ్వచ్చు, లేక ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తూ ఉంటాయి అన్నమాట ఊపిరితిత్తులకి. ఇందుకోసమని ఎర్లీ మార్నింగ్ ఈ స్మోక్ ప్లస్ ఫాగ్ ఎక్కువగా ఉన్న చోట్లకి బయటికి వెళ్లకుండా, వెళ్లాల్సి వస్తే మాస్క్ వేసుకుని వెళ్ళటము, కొంచెం టెంపరేచర్స్ పెరిగిన తర్వాత యాజ్ ద డే ప్రోగ్రెసెస్ అప్పుడే బయటకు వెళ్ళటం అనేది చాలా వరకు మంచిది. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. కరెక్ట్ గా వ్యాక్సినేషన్స్ ఎప్పుడైతే డాక్టర్స్ చెప్తారో ఆ వ్యాక్సినేషన్స్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఇబ్బంది చాలా వరకు తక్కువగా ఉంటుందన్నమాట. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా. ఫ్లూ వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఈ సీజన్లో చూస్తే ఇప్పుడు నీలోఫర్ కానివ్వండి, కొన్ని హాస్పిటల్స్కి పిల్లలు న్యూమోనియా కేసెస్తో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ H3N2 వైరస్,
ఇంకా ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ చాలా ఎక్కువగా బయటపడుతుంది అనమాట. ట్రాన్స్మిషన్ కూడా తుమ్ములు దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల బాగా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది. మనం రెస్పిరేటరీ హైజీన్ అనేది 50% పాటిస్తున్నాము. మనం జనరల్ పాపులేషన్లో రెస్పిరేటరీ హైజీన్ చాలా ఎక్కువగా పాటించి దగ్గు వచ్చినప్పుడు అడ్డం పెట్టుకోవటము, లేదంటే ఒక 2 రోజులు ఇంట్లో ఉండిపోవటము, పిల్లలకి బాగాలేకపోతే ఇంట్లో ఉంచేసినట్టయితే స్ప్రెడ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ కాబట్టి కాంటాక్ట్ తగ్గించినట్టయితే స్ప్రెడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇబ్బంది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అయితే కొందరిలో కోల్డ్ వచ్చి తగ్గిన తర్వాత పొడి దగ్గు చాలా రోజుల పాటు ఉంటుంది, దాదాపు 1.5-2 నెలలు కూడా ఉంటుందని కంప్లైంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? కోల్డ్ అనేది చాలా ఎక్కువగా, ఇప్పుడు దగ్గు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది అంటున్నారు, కానీ కోల్డ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే సైనసైటిస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు టెంపరేచర్స్ ఎప్పుడూ లేనంత తక్కువగా ఉన్నాయి. సో సైనసైటిస్ ఎవరికైతే ప్రెడిలిక్షన్ ఉన్నదో వాళ్ళకు కూడా సైనస్ అనేది పట్టేస్తూ ఉంది. అందువల్లనే కోల్డ్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. స్టీమ్ ఇన్హలేషన్ చేయటము, టైం టు టైం డాక్టర్ని కలిసి ఏమన్నా మందులు వాడాల్సి వస్తే వాళ్ళు చెప్పిన రోజులు మందులు వాడినట్టయితే కోల్డ్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పొడి దగ్గు బాగా ఎక్కువగా ఆస్తమాలో కనిపిస్తూ ఉంటుంది. పోస్ట్ ఇన్ఫెక్షన్లో పొడి దగ్గు కనిపిస్తూ ఉంటుంది. దీనికోసము టెస్ట్ అయితే కంపల్సరీ చేయించాల్సి వస్తుంది. 2 వారాల కంటే ఎక్కువ పొడి దగ్గు ఉన్నట్టయితే చెస్ట్ ఎక్స్రే లేదా సిటీ స్కాన్ చెస్ట్ మీ డాక్టర్ చెప్పిన తరహాగా చేయించినట్టయితే ఏమన్నా ప్రాబ్లం ఉంటే ముందే తెలుసుకుని దాన్ని అరికట్టవచ్చు. పొడి దగ్గు ఉంది అని చెప్పి 2-3 వారాలు అట్లాగే ఇగ్నోర్ చేయకుండా ఉండాలి. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు అయితే చేయించుకోవాల్సి వస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇటు న్యూమోనియా కేసులు కానివ్వండి, లేదంటే ఈ సీజన్లో వచ్చేటువంటి జబ్బులతో కేసుల సంఖ్య ఏ మేరకు పెరిగింది, అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్తో వచ్చే వాళ్ళ సంఖ్య ఏ మేరకు పెరిగింది? డెఫినెట్గా నిమోనియా కేసెస్ అనేవి లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మేము ఎక్కువగా ఆస్తమా సిఓపిడి పేషెంట్స్ చూస్తే ఇప్పుడు అదే రేషియో 2:1 అయిపోయిందనమాట. 2 నిమోనియా కేసెస్ చూస్తే ఒక ఆస్తమా కేసు చూస్తాం. సో ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య మామూలుగా వచ్చిన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా 2 వారాలు పోకుండా ఇబ్బంది పెడుతుంది అనమాట. అయితే ఒక వ్యక్తికి న్యూమోనియా వచ్చిందని, లేదంటే మనకి ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇది కొంచెం సివియర్ అవుతుందని ఎలా గుర్తించవచ్చు? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఆయాసం రావటము, దగ్గు బాగా ఎక్కువగా 3-4 రోజుల కంటే ఎక్కువగా దగ్గు ఉండటము, లేదంటే దగ్గుతో పాటు తెమడబట్టము, దాంతోపాటు ఒక్కొక్కసారి రక్తం కూడా పడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా తెమడలో రక్తం కనిపిస్తుంది అని చెప్పి కంప్లైంట్తో వస్తున్నారు. సో ఇవన్నీ మీకు కనిపించినట్టయితే కంపల్సరీ తక్షణంగా పల్మనాలజిస్ట్ని కలిసి అవసరమైన టెస్టులు చేయించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే నిమోనియా కాకుండా మనకి తొందరగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదే మామూలు దగ్గు, జలుబు, కొంచెం ఫీవర్ ఉంది అని ఇగ్నోర్ చేసినట్టయితే కొంతమందికి అది టైంకి మందులు అందకపోతే నిమోనియాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అయితే కొంత జలుబు, దగ్గు ఉండి జాగ్రత్తల పరంగా ఏమైనా చెప్తారంటే ఆహారం కానివ్వండి, మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి ఎలా కాపాడుకోవచ్చు? మెయిన్ బాడీ ఫిట్నెస్ ఒకటి చూసుకోవాలి, ఇమ్యూనిటీ చూసుకోవాలి. బాడీ ఫిట్నెస్ అంటే ఎక్సర్సైజ్, హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే మనకి చాలా వరకు బాడీ ఫైట్ చేయగలుగుతుంది. ఇమ్యూనిటీ అనుకుంటామా, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, హై విటమిన్ సి ఉన్న పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా వ్యాక్సినేషన్స్ అనేవి కంపల్సరీ. ఇప్పుడు లెస్ దెన్ 15 years వారిలో కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఓవర్ 45 ఏజ్ ఉన్నవారు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వారికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా కొన్ని వ్యాక్సిన్స్ అబోవ్ 55 years అందరికీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్ చెప్తున్నారు. సో వారికి కూడా వ్యాక్సినేషన్స్ కంపల్సరీ వేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. తీసుకునే ఆహారంలో మార్పులు, కొంత జీవనశైలి మార్పులు తీసుకోవడం ద్వారా ఈ సీజన్లో వచ్చేటువంటి వ్యాధుల నుంచి కాపాడుకోవడంతో పాటుగా ఎవరికైనా జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఎక్కువ రోజుల పాటు ఉంటుంటే కనుక తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి దానికి తగినటువంటి మందులను తీసుకున్నట్టయితే కనుక న్యూమోనియా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ తపస్వి కృష్ణ. కెమెరా పర్సన్ వెంకట్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మనిషికి పుస్తకాన్ని మించిన స్నేహం లేదని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్ అన్నారు. హైదరాబాద్లో 37వ బుక్ ఫెయిర్ ఇవాటి నుంచి ఈ నెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. ఇవాళ సాయంత్రం మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ బుక్ ఫెయిర్ను ప్రారంభిస్తున్నట్టు యాకూబ్ తెలిపారు. ఈ ఏడాది బుక్ ఫెయిర్ ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య పేరు పెట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం 350 స్టాళ్లు ఏర్పాటు చేస్తుండగా అందులో 171 తెలుగు, 135 ఇంగ్లీష్ స్టాళ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి సంబంధించినవి 17 స్టాళ్లు ఉన్నాయని, రచయితలకు ప్రత్యేకంగా 7 స్టాళ్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. సో ఈసారి చాలా హైలైట్స్ ఉన్నాయి. ఈసారి
ఈసారి మొత్తం సాహిత్యంలో ఉండే అన్ని ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఆడియో బుక్స్, అలాగే యానిమేషన్ గ్రాఫిక్ నావెల్స్ కూడా పుస్తకాలు దొరికే అవకాశం ఉంది. 5 నుంచి 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ తెలంగాణ జానపద, గిరిజన, అలాగే హైదరాబాదీ దక్కని కళారూపాలని, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, అంటే సాహిత్యానికి సంబంధించి అన్ని పార్శ్వాలని, అన్ని విభాగాలని ప్రొజెక్ట్ చేసే విధంగా ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బుక్ ఫెయిర్కి రావడం అంటే ఒకవైపు పుస్తకాలు, మరోవైపు సాహిత్య కార్యక్రమాలు, మరోవైపు కల్చరల్ ఈవెంట్స్, ఆ తర్వాత 1 నుంచి 5 వరకు పిల్లల ప్రోగ్రాములు డిజైన్ చేస్తాం. జమిలీ ఎన్నికల బిల్లుల్ని జేపీసీకి పంపేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. జేపీసీ ప్రతిపాదన తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుల పరిశీలనకు కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. పలు పార్టీలకు చెందిన 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభతో కూడిన మొత్తం 31 మంది ఎంపీల పేర్లతో కూడిన జాబితా తయారు చేసింది. బీజేపీ 10, ఇతర ఎన్డీఏ పార్టీల నుంచి 4, కాంగ్రెస్ 3, ఎస్పీ, డీఎంకే, టీఎంసీ, శరద్ ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరికి స్థానం దక్కింది. ఏపీకి చెందిన సీఎం రమేష్, బాలశౌరి, జీఎం హరీష్ బాలయోగులకు అవకాశం దక్కింది. రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లు ప్రతిపాదించారు. రాజ్యసభ సభ్యుల పేర్లను ఎంపిక చేసిన అనంతరం కమిటీ చైర్మన్ పేరును ఖరారు చేయనున్నారు. జేపీసీ చైర్మన్ గా కేంద్ర మాజీ సహాయ మంత్రి పీపీ చౌదరి ఉండే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అనురాగ్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల చివరి వారంలో ఈ కమిటీ నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21, 22 తేదీల్లో కువైట్లో పర్యటించనున్నారు. కువైట్ ఎమీర్ షేక్ మెషర్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించనున్న మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలపై కువైట్ ప్రభుత్వంతో చర్చిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఒక భారత ప్రధాని కువైట్లో పర్యటించడం గత 43 ఏళ్లలో ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా కువైట్లోని భారతీయ సమాజంతో మోదీ సమావేశం కానున్నారు. భారత్, కువైట్ మధ్య బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని ఎంఈఏ తెలిపింది. కువైట్ అగ్ర వాణిజ్య భాగస్వాములలో భారత్ ఉందన్న ఎంఈఏ అక్కడ భారతీయ సంఘం అతిపెద్ద ప్రవాస సమాజమని వెల్లడించింది. ఇప్పటికే జాయింట్ కమిషనర్ ఫర్ కోఆపరేషన్ జేసీసీని ఏర్పాటు చేసేందుకు 2 దేశాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు సుస్థిర సంబంధాలను పెంపొందించేలా చర్యలు కొనసాగించాలని భారత్, చైనా నిర్ణయించాయి. బీజింగ్ వేదికగా ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో భేటీ అయిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి సహా కీలక అంశాలపై చర్చించారు. సరిహద్దుల వద్ద శాంతి, ఆరోగ్యకరమైన, స్థిరమైన సంబంధాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం సహా 6 అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చారు. సరిహద్దుల్లో సంయుక్త గస్తీ నిర్వహణ సహా విశ్వాసాన్ని పెంపొందించే చర్యలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. క్రాస్ బార్డర్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ బలోపేతం చేయాలని, టిబెట్కు భారత యాత్రికుల తీర్థయాత్రను పునః ప్రారంభించడానికి అంగీకరించారు. సరిహద్దు నది సహకారం సహా నాతులా సరిహద్దులో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. వచ్చే ఏడాది భారత్లో కొత్త రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల సమావేశాలు నిర్వహించేందుకు భారత్, చైనాలు కూడా అంగీకరించాయి. 5 ఏళ్ల విరామం తర్వాత తొలిసారి జరిగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో సరిహద్దు సమస్యలపై ఇరు దేశాల మధ్య కుదిరిన పరిష్కారాన్ని ఇలాగే కొనసాగించాలని పునరుద్ఘాటించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అణ్వస్త్ర విభాగాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ హత్య కేసులో ఓ యువకుడిని రష్యా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో 29 ఏళ్ల ఉజ్బెకిస్తాన్ పౌరుడిని మాస్కో సమీపంలోని చెర్నోయ్ గ్రామం వద్ద రష్యా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మంగళవారం మాస్కోలో జరిగిన బాంబు పేలుడులో కిరిల్లోవ్తో పాటు ఆయన అసిస్టెంట్ మృతి చెందారు. కిరిల్లోవ్ నివసించే అపార్ట్మెంట్ బ్లాక్ సమీపంలో ఆపిన ఎలక్ట్రికల్ స్కూటర్లో పేలుడు పదార్థాలు అమర్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ హత్య కేసులో తాజాగా ఉజ్బెకిస్తాన్ యువకుడిని అదుపులోకి తీసుకున్న బలగాలు దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్టు ఆరోపించాయి. ఉక్రెయిన్ అధికారుల ఆదేశాల మేరకు దాడి చేసినట్లు నిందితుడు చెప్పినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా నిందితుడికి $1,00,000 యూరోపియన్ యూనియన్ రెసిడెన్సీ ఇవ్వనున్నట్లు ఉక్రెయిన్ ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపించారు.
సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రజలు దేశం విడిచి వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2011లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి 8,80,000 మంది సిరియా పౌరులు దేశం విడిచి ఇతర ప్రాంతాలకు వలసపోయినట్లు ఐరాస అనుబంధ సంస్థ OCHA వెల్లడించింది. తాజాగా బషర్ అల్ అసద్ పాలనను అంతం చేసి సిరియాను చేజిక్కించుకున్న తిరుగుబాటుదారులు తమ పౌరులు స్వదేశానికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. వలస వెళ్లిన వారు సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని OCHA తెలిపింది. పౌరులకు రక్షణ కల్పించాలని, వారి మనుగడకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. సిరియాకు తిరిగి వచ్చిన ప్రజలకు అవసరమైన ఆహారం, నీరు, డబ్బులు, గుడారాలు, దుప్పట్లు, వైద్య సామాగ్రి సరఫరాను ఐరాస్తో పాటు దాని భాగస్వామ్య దేశాలు కొనసాగిస్తాయని తెలిపింది. ఉద్యోగాల పేరిట శాశ్వత నివాసాన్ని పెంపొందించేందుకు జరుగుతోన్న మోసాలను కట్టడి చేసేందుకు కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయనుంది. ఈ మేరకు తమ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో పలు మార్పులు చేయనున్నట్టు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసోసియేషన్ LMIA కింద జాబ్ ఆఫర్ ద్వారా ఎక్స్ప్రెస్ ఎంట్రీ పొందడం కోసం లభించే 50 పాయింట్లను తీసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మిల్లర్ ప్రకటించారు. తమ ఇమ్మిగ్రేషన్ స్థితిని పునరుద్ధరించుకునేందుకు తాత్కాలిక నివాసులు ప్రయోజనం పొందే ఫ్లాగ్ పోలింగ్పై నిషేధం విధించనున్నట్టు చెప్పారు. మోసాలకు సంబంధించిన కేసులతో సహా ప్రజా ప్రయోజనాల కోసం ఇమ్మిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే లేదా సవరించే అధికారాన్ని అధికారులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. జాబ్ ఆఫర్ చేతిలో ఉందన్న పేరిట జరుగుతోన్న మోసాలను కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్టు మిల్లర్ వెల్లడించారు. కెనడాలో వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతూ ఉండటంతో పాటు దేశీయంగా ఇళ్ల కొరత విపరీతంగా ఉంది. ఈ క్రమంలో వలసదారుల సంఖ్యను తగ్గించే చర్యలపైన దృష్టి సారించిన కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయాలని చూస్తోంది. చైనా వ్యోమగాములు 9 గంటల పాటు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు. ఈ మేరకు చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అంతరిక్ష వ్యర్థాల నుంచి స్పేస్ స్టేషన్ను రక్షించే పరికరాన్ని తమ సభ్యులు రోబోటిక్ ఆర్మ్ సాయంతో విజయవంతంగా అమర్చారని వెల్లడించింది. భూమి నుంచి తమ శాస్త్రవేత్తలు వాటిని పర్యవేక్షించారని పేర్కొంది. కాగా 2001 మార్చి 12న అమెరికా వ్యోమగాములు 8 గంటల 56 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేయగా తాజాగా దీనిని చైనా వ్యోమగాములు అధిగమించారు. అంతరిక్ష పరిశోధనలో చైనా దూసుకుపోతోంది. తాజాగా ఆ దేశానికి చెందిన వ్యోమగాములు 9 గంటల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. తమ దేశానికి చెందిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వ్యోమగాములు అంతరిక్షంలో పలు రకాల కార్యకలాపాలు నిర్వహించారు. అంతరిక్ష వ్యర్థాల నుంచి స్పేస్ స్టేషన్ రక్షించే పరికరాన్ని రోబోటిక్ ఆర్మ్ సాయంతో విజయవంతంగా అమర్చారు. స్పేస్ స్టేషన్ బయట ఉన్న కేబుల్స్, థర్మల్ కంట్రోల్ పరికరానికి చెందిన పైప్ లైన్లను అంతరిక్ష వ్యర్థాల నుంచి రక్షించే లక్ష్యంతో ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యకలాపాలన్నింటినీ భూమి నుంచి ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. తియాంగాంగ్ స్పేస్ సెంటర్లోని రోబోటిక్ కెమెరా స్పేస్ వాక్ మొత్తాన్ని చిత్రీకరించి బీజింగ్ ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్ కు పంపింది. తాము చూసిన స్పేస్ వాక్లలో ఇదే సుదీర్ఘమైందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అధికారిని తెలిపారు. స్పేస్ స్టేషన్ లోకి తిరిగి వెళ్లేంత వరకు వ్యోమగాములు ఉత్సాహంగా కనిపించారని ఆమె చెప్పారు. నిర్దేశించుకున్న పనులన్నింటినీ వ్యోమగాములు విజయవంతంగా పూర్తి చేశారని వెల్లడించారు. చైనా ఈ ఏడాది అక్టోబర్ 30న షెంజూ 19 వ్యోమనౌకను ప్రయోగించింది. ఇందులో ఓ మహిళ సహా 3 వ్యోమగాములున్నారు. 6 నెలల మిషన్ లో భాగంగా వారిని తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కు పంపింది. వ్యోమగాములు ఫెయిటియాన్ అనే 2వ తరం స్పేస్ సూట్లను ధరించారని చైనా మ్యాన్డు స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. చైనా వ్యోమగాములు తొలిసారి 2008లో 20 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఆ తర్వాత షెంజూ 18 మిషన్ లో భాగంగా యో గాంగ్ ఫు, లిగు వాంగ్ సులు 8 గంటల 23 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. 2001 మార్చి 12న అమెరికా వ్యోమగాములు జేమ్స్ వూస్, సుసాన్ హాల్స్మేలు 8 గంటల 56 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేయగా తాజాగా దీన్ని చైనా వ్యోమగాములు అధిగమించారు.